బాగున్నారండి? చాలా సంతోషం మీ మధ్యకు వస్తాం అండి. ఇక్కడ ఉన్న ప్రతి సేవకునికి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి మీ మధ్య ఇక్కడ నిలబడతాం. వరప్రసాద్ గారు నా గురించి ఎక్కువ చెప్తున్నారు, కానీ నేను మీలో ఒకనే. మనందరం చివరికి దేవుని పరిచారకులమే, దేవుని సేవకులమే, దేవుని దాసులమే, దేవుని బిడ్డలమే. ఇంట్లో బిడ్డలకి ఒక బిడ్డ ఎక్కువ, ఒక బిడ్డ తక్కువ అని ఉంటుందా? మనందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వారమే, ఆయన బిడ్డలమండి. ఎక్కడ ఆయన బిడ్డలు అందరూ ఆనందంతో యేసయ్యా అని పిలుద్దామా? ఏంటండి అంత డల్గా పిలుస్తున్నారు? ఆకలేస్తున్నారు? 10 నిమిషాలు 2 నిమిషాలు ముగించేస్తారులే. మీకు ఆకలేస్తుందంటే నేను మీకు ఎంత కావాలో అంతే. ఎక్కడ యేసయ్యా అని ఒకసారి పిలుద్దామా? ఈరోజు ఈ స్థలంలోకి వచ్చినప్పుడు చాలా ఆనందం. వరప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, మా ఇద్దరికి ఎలాగ పరిచయం? చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. నాకు ఎలాగ ఇంతమందిలో ఆయన మాత్రం పరిచయము? ఎందుకు నేను ఈ ఆలయానికి, లేకపోతే ఈ సేవకి నేను ఎందుకు దీవెనకరంగా ఉన్నాను? ఎందుకు నేను ఆయనతో అన్నమాట, నేను ఎదిగితే మీరు ఎదిగినట్టు, నేను ఆశీర్వదించబడతాను, మీరు ఆశీర్వదించబడరు. ఈ మాట అంతా ఎందుకు అనేటప్పుడు, నా జీవితంలో 2018 సంవత్సరంలో జీవితం అన్న దేవుడు ఒక స్పిన్ కొట్టాడు నాకు. ఒక ప్రాముఖ్యమైన సేవకుని కుటుంబంలో జన్మించిన వ్యక్తిని నేను. జైపాలయ్య గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు. అలాంటి గొప్ప సేవకుని కుటుంబంలో ఎదిగిన బిడ్డని నేను. అన్ని విషయంలో దేవుని సేవలో చిన్ననాటి నుండి తరబీదు కలిగి, చిన్ననాటి నుండి సేవలో బ్రతికి, నా యవ్వన కాలంలో కొంతకాలం తప్పిపోయినను దేవుడు మరలా వలయేసి పట్టుకుని, మరలా యవ్వన కాలంలో నుండి దేవుడు ఆయన సేవలో నిలబెట్టుకున్నాడు. పరిపూర్ణ సేవలోకి 207 సంవత్సరంలో నన్ను నేను సమర్పించుకున్నానండి. 202 నుండి 207 వరకు వివిధ ప్రపంచంలో ప్రాముఖ్యమైన ఇండస్ట్రీలో, మీడియా ఇండస్ట్రీలో పనిచేస్తూ వచ్చాను. హాలీవుడ్కి పనిచేస్తూ పెద్ద పెద్ద వ్యక్తులు కోరిన ఆశ, డ్రీమ్ అంతా నా జీవితంగా ఉండేది. కానీ దేవుడు ఆయన సేవకు కావాలని నేను అనుకున్నా. మా నాన్నగారు సేవ చూసిన తర్వాత, పరిచయం చూసిన తర్వాత, నేను సేవ చేస్తే అవ్వదు, డబ్బులు సంపాదించిద్దాం, ఆయన పరిచయం చేస్తాడు, మనం డబ్బులు సంపాదిస్తే సేవ అధికంగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఉండేవాడిని. కానీ దేవుడు 2 సార్లు నాకు దర్శనంలోకి వచ్చి, నాకు నీ డబ్బు వద్దు, నాకు నువ్వు కావాలి. మొదటిసారి నాకు ఏదో పిచ్చికలు వచ్చిందనుకున్నా. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకొకసారి మరలా దర్శనం లేదు, నాకు నీ డబ్బు వద్దు, నాకు నువ్వు కావాలి. నేను నిన్ను కోరుకున్నా, నిన్ను ఏర్పరచుకున్నా, నిన్ను నా సేవకునిగా నిర్ణయించుకున్నా, నేను నిన్ను అభిషేకించున్నాను. అప్పటి నుండి నా కంపెనీ అంతా విడిచిపెట్టి, అంతా క్లోజ్ చేసి, అందరి డ్రీమ్ అనుకునేది, నన్ను అన్నారు చాలామంది, పిచ్చోడు రైడు, ఇంకా అంతే జీవితాన్ని పాడు చేసుకున్నారని. కానీ ఈరోజు అలాంటి వాళ్ళే మరలా నాకు ఫోన్ చేసి, నాకు ఎవరు ప్రార్థన చేయవా అంటారు నా స్నేహితులు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కానీ 207 నుండి 18 వరకు వెనకొండి సేవ చేస్తాను నేర్చుకున్నాం, కిందొండి పని చేస్తాను నేర్చుకున్నాం. పరిచర్య దేవునికి లెక్కప్ప చెప్పేలాగా. మా నాన్న చాలా కఠినంగా ఉంటారండి సేవ విషయంలో. సేవ విషయంలో బిడ్డ అని చూడరు. బయటోడు కన్నా బిడ్డకి ఎక్కువ దెబ్బలు పడతాయి, బయటోడు కన్నా బిడ్డకి ఎక్కువ తిట్లు పడతాయి. అంత కఠినంగా ఉండేవారు. ఈరోజు నేను సేవ చేస్తున్నానంటే అలాంటి పెంపకంలో వచ్చాను కాబట్టి. ఈరోజు చాలామందికి సేవకులు కుమారులు అయితే బిడ్డలంటే తల మీద ఉంటారు, ఆలయంలో రాజాలు అవుతారు. మాకు గుడిసె ఉండేది మొదట. ఆ గుడిసెలో పేడలేవాడిని, మొత్తం శుభ్రం చేసేవాడిని, అంతా సెట్ చేసేవాడిని. ఈరోజు ఎంతమంది సేవకులకు బిడ్డలు అలా చేస్తారో తెలియదు. కానీ దేవుడు మమ్మల్ని అలా పెంచాడు, అలా పెంచేలాగా చేశాడు. తగ్గింపు, దీనత్వం. ఈరోజు ఎంతో ఉన్నత స్థానంలో ఉంటాం, మేము ఎంతో ఉన్నత స్థానంలో ఉంటాం. కానీ ఎప్పుడు మర్చిపోము ఎక్కడి నుండి వచ్చామో. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తా ముందు అణుస్తాడంట. అణచబడే దాంట్లో ఉంది, హెచ్చించబడేటప్పుడు ఆ మనిషికి కావాల్సిన ఫౌండేషన్, ఆ స్థానం నిలబడాలంటే పునాది ఉండాలి. నా జీవితంలో చూసినప్పుడు 2018 సంవత్సరంలో ఒక షిఫ్ట్ జరిగింది. 11 సంవత్సరాలు వెనకండి సేవ చేసిన తర్వాత ఒక షిఫ్ట్ జరిగి, ప్రభువా నేను ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి,
ఏం జరగాలి, ఏంటి నా జీవితం పట్ల, ఏంటి నువ్వేదో జరిగిస్తున్నావు, ఏమవుతుంది? ఒక కలవరంలో నేనున్నా. పరిచయం చేస్తూనే వచ్చాను కానీ ఒక కలవరంలో నేనున్నా. ఒకరోజు ఆగస్ట్ నెల జూలై నెల ఒకరోజు వైజాగ్లో మీటింగ్స్కి, స్టీల్ ప్లాంట్లో మీటింగ్స్కి ఆహ్వానించారు. ఆ 3 రోజుల సభలో సాయంత్రం మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఆ సభలో ఇంకొక సేవకులుగా వరప్రసాద్ గారు కూడా వస్తాం జరిగింది. కానీ అక్కడ కూడా మాకు ఏం పరిచయం లేదు. రెండో రోజు మధ్యాహ్నం సెషన్ జరుగుతూ, యూత్ సెషన్ జరుగుతూ, ఆ యూత్ సెషన్లో క్వశ్చనరీకి మీరు వచ్చి కొద్దిసేపు జస్ట్ ఒక 30 minutes మాట్లాడాలండి అని ఆహ్వానించారు. ఆ మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఆ అడుగు పెట్టే సమయానికి నాకు ఇంకా ఆ హాల్ గుర్తుంది, ఆ షెడ్ గుర్తుంది. ఇదే రంగంలో స్టేజ్ ఉందంటే మొత్తం పొడుగ్గా ఉంది, ఇటువైపు ఎంట్రన్స్ ఉంది. నేను ఆ స్థలానికి వచ్చేటప్పటికి అక్కడ ప్రార్థన జరుగుతోంది. బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ సేవకులు ఆ సమయంలో నడిపిస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన ప్రవచనపు వాక్ ఇస్తూ, ప్రతి ఒక్కరి విషయం అక్కడ తెలియజేస్తూ అక్కడ ప్రార్థన జరుగుతుంది. దాక్కున్నా కొద్దిసేపు తర్వాత ఆ ప్రార్థనకి సరే సైలెంట్గా వచ్చి కూర్చొని నిల్చున్నాను. నాకు ఇంకా గుర్తుంది. మూసుకుని ఉన్నా. స్టేజ్ దిగి వచ్చి మైక్ పక్కన పెట్టి, దేవుడు మీకు ఒక మాట తెలియజేయమంటున్నాడు, చెప్పమంటారా? వణికిపోతా, భయపడతా, దేవుడు ఆయన మైక్లో చెప్పలేదు కానీ మైక్ కింద పెట్టి చెప్పారు, దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాడు, పెట్టబోతున్నాడు, అక్కడ మీరు పరిచర్య చేయబోతున్నారు, అక్కడ గొప్ప కార్యాలు, ఒక నూతన ప్రారంభం. నేనైతే ప్రభువా నువ్వు నా తోడన్నావని ఒక మాట చూపి, సేవకు వెళ్ళాడురా భార్యను పోగొట్టుకున్నాడు అని ఒక మాట చూపి, సేవకు వెళ్ళాడురా భార్యను పోగొట్టుకున్నాడు అన్న మాట వద్దు, సేవకు వెళ్ళాడు బిడ్డను పోగొట్టుకున్నాడు అన్న మాట వద్దు. నీ ఇష్టం, నీ నామానికి మాత్రం అవమానం రాకుండా చూసుకో, నువ్వేం జరిగించినా పర్వాలే. ఆ రోజు ఆ ప్రార్థన చేసి అక్కడ మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను. హాస్పిటల్ మధ్యలో మోకరించి 10 నిమిషాల్లో డాక్టర్లు వచ్చి నా భార్యని టెస్ట్లోకి తీసుకెళ్తున్నారు, స్కాన్లోకి. ఏమైంది అని అడిగితే, నీరు కారుతా ఆగిపోయింది, నీరు కరెక్ట్గా ఉందా లేదా, ఏమైందో చూస్తానికి వెళ్తున్నామో అన్నారు. అక్కడ వెళ్ళి చూసినప్పుడు నీరేం తగ్గలే. వారు అన్నారు కావాల్సిన నీరు ఉంది, ఏం తగ్గలేదు. వారు ఇంకా ఇది ఎలాగ సాధ్యం అంటా ఉంటే డాక్టర్ గారు నన్ను రూమ్లోకి పిలిచారు. నేను అడిగాను, అసలు ఏంటి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారంటే, ఆమె గ్లౌస్ని తీసి దాన్ని ట్యాప్తో నీళ్ళు నింపి ఆమె పెన్నుతో ఒక గుచ్చిగిచ్చి, ఈ నీరు ఆగుతాం సాధ్యమా అని అడిగింది. చిల్లు పడింది, నీరు కారుతుంది, ఇది ఎలా సాధ్యం కాదన్న. కానీ నీ భార్య విషయంలో అదే జరిగింది. కారే ఈ చిల్లు మూసుకుంది, నీరు కారట్లేదు. నేను దేవుణ్ణి ఏమడిగా, నువ్వు నా తోడు ఉన్నావని ఒక్క సూచన దయచేయి, నేనేమన్నా చేస్తానన్నా, ఏమన్నా దిగుతానన్నా. ఆ రోజు నుండండి తను ఇంకా హాస్పిటల్ ఉన్నప్పుడే మొదటి మీటింగ్ నిర్ణయించాను. నా చేతుల్లోకి అప్పుడు ఉండింది ఇంచుమించు హాస్పిటల్ బిల్ 18 లక్షలు అయింది. నా దగ్గర 50,000 పెట్టుకుని వెళ్ళా. నిజంగా చెప్తున్నా, 50,000 పెట్టుకుని ఒక ఊర్లోకి వెళ్ళినా. ఏమి లేవు, కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేదు ఆ రోజు. ఆ రీతిగా వెళ్ళి మీటింగ్లు మాత్రం చెప్పేది. ఒక వర్షిప్ కాంట్రాక్ట్ చేస్తే 2 కోట్లు అవుతుంది. అంతగా దేవుడు దీవించాడు, అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈరోజు నేనైతే దేవుని కొరకు పిచ్చోడిని. నన్ను చాలామంది పిచ్చోడు అంటే, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాడని. నాకు తెలిసి నా దేవుడు ఎవరో మనుషులకు వివరించాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుని కృపను బట్టి లార్డ్ చర్చ్లో చూస్తే కొన్ని వేలాది ఆత్మలకి ఇంచుమించు ఒక నెలకి కనీసం ఒక 100 మందినన్నా ముంచుతాం. అంతమంది బాప్తీసాలు తీసుకుని వేలాది మంది విస్తరించబడుతూ ఈరోజు మాకు ఆలయ పరిస్థితి ఎలా ఉందంటే, ఆలయం చాలదు, స్థలం చాలదు. మా ఉన్న స్థలం ఖాళీ చేసాం, ఇంకొక స్థలం దొరకట్లేదు. అన్ని వేల మంది చేరటానికి ఒక వారం 12,000 మంది చేరటానికి ఎక్కడ చేరాలబ్బా, ఎక్కడ దూర్చగలుగుతామబ్బా. కానీ మేము కూడా ఇంకా ట్రాన్సిషన్లో ఉన్నాం. కానీ ఆ రోజు దేవుడు తన కార్యాన్ని జరిగించి చూపించాడు. ఒక 2-3 వారాల తర్వాత అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, మరలా వరప్రసాద్ గారు చెప్పిన ఆ ప్రవచనం. దేవుడు పెద్ద పట్టణానికి నడిపిస్తానన్నాడు,
ఇదిగో ఇదన్నమాట, ఇక్కడ నడిపించాడనమాట, ఇది దేవుని కార్యము, దేవుడు తోడునమాట. కొట్టు ఫోన్ ఒకసారి. అప్పుడు కొట్టాను ఫోన్ బ్రదర్కి. కానీ ఆ రోజు నుండి మాకున్న బంధం ఏంటంటే, ఈజ్ మై ప్రేయర్ పార్ట్నర్. చాలామంది అనుకుంటారు, బ్రదర్ కూడా ఇందాక అంటున్నారు ఆయన సేవ మా సేవ. నేను అంటాను, బ్రదర్ మీరు మర్చిపోతున్నారు, మీరు మా సేవలో ఉన్నారు. మీరు మా సేవలో అక్కడ లేరేమో, కానీ పని చేసేవాడు పని చేస్తే, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తాం. సో వారు భాగము వారు చేస్తున్నారు, నాకు ఎప్పుడు ప్రార్థనలో సహకారంగా ఉంటారు. నేను కొన్ని విషయాలు కాదు, ఏ విషయాలు ఎవరితో పంచను, కానీ ఎవరితోనో ఓపెన్గా పంచుతానంటే వారితో మాత్రమే. ఎందుకంటే వారు నా జీవితాన్ని కావాల్సినంత చూశారు, పోరాటాలు ఎన్నో చూశారు, వారి విశ్వాసం కూడా దాన్ని బట్టి ఎంతగానో అధికపరచబడిందని దేవుడిని నమ్ముతూ స్తుతిస్తున్నాను. ఈరోజు వారి జీవితంలో కూడా ఇంకా గొప్ప కార్యాలు జరగాలన్న ఆశతో మేము ఇక్కడికి వచ్చి ఉన్నామండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆలయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు అపవాది చేయగలిగిన దాడులంతా చూస్తే ఆలయం పైనే ఉంటుంది. ఈరోజు చూడండి, స్వతంత్రత లేదు. మన భారతదేశంలో ఒకప్పుడున్న స్వతంత్రత ఈరోజు లేదు. నేను మొన్న దినాన్ని స్టేజ్ మీద నుండి చెప్తూ ఉన్నాను లైవ్లో. హైదరాబాద్లో ఇంచుమించు 8 సంవత్సరాలు పరిచర్య, 7 సంవత్సరాల ఆలయం. 8 సంవత్సరాల పరిచర్లో ఎప్పుడు చూడనంత అంధకారము, వ్యతిరేక శక్తులు ఈరోజు మేము చూస్తున్నాం. అంత స్థాని బలము, అపవాది చీకటి ప్రబలుతూ వెళ్తుంది. చీకటి ఎంతగా ప్రబలుతుందంటే భారతదేశం అంతా, నేను హైదరాబాద్ మాత్రం మాట్లాడుతున్నా, భారతదేశం అంతా. ఒకప్పుడు నార్త్ గురించి మాట్లాడుతాం మనం, ఒరే నార్త్లో మనం పెట్టలేంరా, విరోధ శక్తులు ఎక్కువ, మనం కానీ ఇంకా మౌనంగా అంటే రాసిస్తాను. సౌత్ అలాగా మారిపోతుంది, ఈ ప్రాంతం అలాగా మారిపోతుంది. సంఘాల్లో ఐక్యత లేదు, సేవకుల మధ్య ఐక్యత లేదు. అపవాది ఐక్యత లేకపోతే వాడు దూరిపోతాడు. వాడు దూరాడు అనుకో. దేవుడు ఒకసారి నాకు ఒక దర్శనం చూపించాడండి, మా టీం విషయంలో ప్రార్థన చేస్తూ. అందులో ఒక వ్యక్తి పడిపోయాడు అన్న విషయం దేవుడు చూపిస్తూ, ఆ దర్శనం ఎలా చూపించాడంటే, ఒక యుద్ధ రంగంలో పోరాడుతూ ఉన్నాం మేము. అక్కడ మేమందరం, కొంతమంది మా టీం మొఖాలన్నీ కనబడుతున్నాయి. మేమందరం సర్వాంగ కవచము ధరించుకుని, కత్తులు పెట్టుకుని పోరాడుతూ ఉన్నాం. పెద్ద పెద్ద పాములు. ఈ పెద్ద పాముల మధ్య సడన్గా ఒక పెద్ద పాము వచ్చింది. ఆ పాము వచ్చి ఒక మనిషి దగ్గర, ఆ టీంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర బుస కొడతా ఉంది. బుస కొడతా ఒక్కడు పడ్డాడు అంతే. ఒక్కడు పడిన వెంటనే మేమందరం గుండ్రంగా, ఎవరికి వాళ్ళందరూ గుండ్రంగా తిరిగి ఉన్నాం. ఒక్క మనిషి పడిన వెంటనే ఈ మిగిలిన పాములన్నీ లాటకు దూరిపి వెనకాల నుండి మిగతా వాళ్ళని కొట్టేస్తూ వచ్చింది. దేవుడు ఆ రోజు ఆ దర్శనాన్ని చూపిస్తూ, ఆ రోజు నేను లేచి వెంటనే ఆ సహోదరుడు ఎవడి ముఖమైతే దేవుడు చూపించాడో ఆ వ్యక్తితో మాట్లాడి, గద్దించి మాట్లాడినప్పుడు తను బయటికి పడి తను పాపాన్ని ఒప్పుకుని సరిదిద్దుకోవడం జరిగింది. ఈరోజు మరలా చెప్తున్నాను, మనం ఏమాత్రమో నిర్లక్ష్యపరిచామా, మనలో మనకి భేదాలు వచ్చాయా, అపవాది దూరేస్తున్నాడు. చివరికి అందరం నాశనం అయిపోతాం. ఈరోజు దేవుని రాజ్యం కొరకు పోరాడుతున్నామండి. ఆత్మల పంట చూడాలండి. మనమందరం చివరికి యేసు శరీరంలో భాగమై ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన నామం మహిమపరచబడాలి. యేసు నామం, వేరే ఏ నామం కాదు, వేరే ఏ పాస్టర్ పేరు కాదు, వేరే ఏ వ్యక్తి పేరు కాదు. యేసు నామం కనపరచబడాలి. ఆత్మలు రక్షించబడాలి. నేను మాత్రం చాలంటే పక్కన ఉండే నాశనం అవుతాయి, నెక్స్ట్ నీకే తెగులు. పక్కన వచ్చిందంటే నష్టం, నెక్స్ట్ నీకే. నేను ఎప్పుడు అంటాను సేవకులు కూడా, దేవుడు ఒక స్థలం ఆశీర్వదిస్తాం ప్రారంభించాడా, నాకు లేదా అనుకోవద్దు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఇక్కడ ప్రారంభించిందంటే, అయ్యో మా ప్రాంతంలో ప్రారంభించిందా, నేను రెడీ అవ్వాలి నెక్స్ట్. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడండి. దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు. కానీ దేవుడు ఎదురు చూసేది నమ్మకస్తుల కొరకు. వరప్రసాద్ గారి విషయంలో నేను ఒక మాట చెప్పగలుగుతాను. వారికి మేము అందించిన సహాయము భారముతో మాకు సమృద్ధి ఉండి మేము ఇవ్వలే. నిజంగా చెప్తున్నా, మాకు సమృద్ధి ఉండి మేము ఇవ్వలే. వారికి తెలుసు ఆ మాట. నేను చెప్తూ ఉంటాను, బ్రదర్ నాకు ఇన్ని లక్షలు నేను కట్టాలి, ఇప్పుడు నా ముందు పేమెంట్స్ లేవు, కానీ మీకు వేస్తున్నా. ఎందుకంటే దేవుడు నాకు ప్రేరేపించింది, దేవుని కనపరచాల్సింది. కానీ
వారికి అందించిన దాంట్లో వారు నమ్మకంగా సేవ కొరకు వాడారు. ఈరోజు చాలామంది సేవ కొరకు వాడరు, స్వార్థం కొరకు వాడుకుంటారు, స్వార్థానికి ఉపయోగించుకుంటారు. మీకు తెలియదుగా, మా ఇద్దరి మధ్య జరిగింది మీకు తెలియదుగా, వారు ఏం చేస్తా మీరేం అడుగుతారు? కానీ ఈరోజు చెప్పగలుగుతాను, వారు సాక్ష్యము, వారు నమ్మకంగా దేవుని కొరకు దేవుని ఆలయంని కట్టి ముగించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? ఇంకా ఇది సంపూర్ణపరచబడాలండి. నేను ఇక్కడ కూర్చుని ఉంటే అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడ చూస్తాను, ఇంకా ఇదంతా ఫాల్స్ రూఫింగ్ అవ్వాలి, చుట్టూ గోడలు రావాలి, కిటికీలు రావాలి, మొత్తం చక్కగా వెంటిలేషన్ రావాలి, అంతా ముగించాలి, ఇంకా ఫ్లోరింగ్ అవ్వాలి, ఇంకా చాలా పని ఉంది. ప్రభువా సహాయం చేయి ప్రభువా. నేను ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మనం మనుషులను నమ్ముకుంటాం వ్యర్థం, కానీ దేవుని నమ్ముకున్న వారు ఎవ్వరికి ఆయన సహాయం తక్కువ కాదండి, ఎవ్వరికి తక్కువ కాదు. ఆయన పనికి ఆయనే ఇస్తాడు. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను, ఇప్పటికే చాలా సమయం అయింది, క్షమించండి. మీరు ఎప్పుడు వాక్యాలు వింటూనే ఉంటారు. ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, మీరు వాక్యాలు చెప్తూనే ఉంటారు. నేను వచ్చి వాక్యం చెప్పేదానికంటే మా సాక్ష్యం పంచుతూ మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మనపూర్వకంగా ఆశపూర్వకంగా చెప్తూ వచ్చాను. కానీ ఒక ఆలయము ఆనంద నివాస స్థలముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, మా లార్డ్ చర్చ్లో మాకు ఎప్పుడు ఆ సాక్ష్యం ఉంటుందండి. మనుషులు అంటారు, మేము ఎన్ని భారాలతో వచ్చినా ఇక్కడికి వస్తే అంతా మర్చిపోతాం. అలాగే దేవుడి ఈ ఆలయాన్ని మార్చునుగాక. ఒక ఆలయము స్వస్థత స్థలము. మనుషులు హృదయాలు స్వస్థపరచబడాలి, దేహాలు స్వస్థపరచబడాలి. హృదయాలు మాత్రం కాదు, దేహాలు కూడా స్వస్థపరచబడాలి. ఎక్కడైతే పరిశుద్ధాత్మ సంచారం ఉంటుందో అక్కడ కార్యములు జరుగుతుంది. ఎక్కడైతే విశ్వాసము కనబరచబడుతుందో అక్కడ కార్యము జరుగుతుంది. ఎక్కడైతే యేసు నామాన్ని ధరిస్తున్నారో, యేసు నామంలో నానా విధమైన రోగములను స్వస్థపరుస్తానికి యేసు అధికారాన్ని ఇచ్చాడు. దేవుని ఆలయంలో అటువంటి కార్యాలు జరగాలి. దేవుని ఆలయంలో ఏ ప్లేస్ ఆఫ్ రిస్టోరేషన్. కుటుంబాలు కట్టబడాలి, వివాహ జీవితాలు బలపరచబడాలి, సమాధాన సంతోషములతో బిడ్డలు ఎదగాలి. కుటుంబాల్లో నాశనం అయిపోయింది, పోగొట్టుకున్నానని అన్నీ మరలా తిరిగి పొందుకోవాలి. దేవుని సన్నిధిలో అలాంటి కార్యాలు ఈ ఆలయంలో జరుగునుగాక. నేను ఇంకో మాట చెప్పి ముగిస్తున్నానండి. ఏది ఏమైనా ఆలయం అన్నదప్పుడు మొదటగా ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్ 3. ఒకటి, మా లార్డ్ చర్చ్లో ఎప్పుడు కింద పెడతాం రెన్యూ. తెలుసా మాటలు ఏంటో? రెన్యూ. నెక్స్ట్ లాస్ట్ రిఫ్రెష్ వస్తుంది మాకు. ఎగ్జాక్ట్లీ, రివైవ్. రెన్యూ, రివైవ్, రిఫ్రెష్, ఈ 3 మా ఆలయపు టార్గెట్. రెన్యూ, రివైవ్, రిఫ్రెష్ అంటాం. కారణం ఏంటంటే, ఫస్ట్ రక్షణ లేని వారికి తిరిగి జన్మించే అనుభూతి. రక్షణ లేని వారు రక్షించబడే స్థలంగా ఉండాలి. రెండోది, రక్షించబడి దిగజారిపోయిన వారు. కోమాలో ఉన్నవారు చచ్చిపోయారా? చావలే. కానీ కోమాలో ఉన్నవారు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. కోమాలో ఉన్నవారు బయటికి రావాలి, మళ్ళీ స్పృహలోకి రావాలి. సో దట్స్ వేర్ వీ సే రివైవ్. రివైవల్ అన్న ఎప్పుడైనా సరే, ఇదిగో ఇంకా చావలేదు కానీ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు, అలాంటి వారికి రివైవల్ కావాలి. రివైవల్ కావాలి. రిజరక్షన్ అన్నదప్పుడు, పునరుద్ధానం అన్నదప్పుడు చచ్చిన వారికి. కానీ చచ్చే పరిస్థితులు ఉన్న వారికి బలము, శక్తి, అభిషేకము మరలా తిరిగి రావాలంటే రివైవల్ కావాలి. ఆలయం రివైవల్ స్థలం ఉండాలి. మూడోది మేమంటాం రిఫ్రెష్. ఆయన సన్నిధిలో రక్షించబడి జీవిస్తున్న వారు ఆయన తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం, ఆనందం. ఆలయానికి వెళ్తే దావీదు చెప్పిన రీతికి ఎప్పుడా నీ సన్నిధిలోకి వెళ్తాను. యు సీ దట్ ఈస్ ద ప్లేస్. ఈ ఆలయం ఉండాలి. దేవుడు అటువంటి కార్యాలు ఈ స్థలంలో జరిగించునుగాక. ఎక్కడ నాతో కలిసి అందరూ ఈ ప్రార్థనలు ఏకీపించాడు. దయచేసి పరిశుద్ధ ప్రేమల తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ కార్యాల నమ్మదగినది. నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నడిపించే విధానములు ఆశ్చర్యకరములయ్యా. మనుషుడికి అర్థం కాదు, ఊహకు అర్థం కాదు, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కాని కార్యములు నువ్వు మాకు తెలియజేస్తావయ్యా. నీ ఆత్మద్వారముగా నువ్వు మా పట్ల జరిగిస్తావయ్యా. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదన్నావయ్యా. అవి ఆకాశం కంటే ఎత్తైనవి అన్నావయ్యా. ఈరోజు ప్రభా
ఈ కృపా మందిరాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఇక్కడ ఆత్మల పంట కావాలయ్యా. ఆత్మల పంట దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారు మరలా పురికొల్పాలి. రివైవల్, పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి. అదే సమయంలోనయ్యా నీ సన్నిధిలో ఉన్న ఆనందము ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి కుడికలో అనుభవించాలయ్యా. నీ దాసుని జ్ఞాపకం చేసుకో. వరప్రసాద్ గారి బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వారిని మమ్మల్ని మాకు దీవెనగా చేసావు, మా పరిచర్యకి దీవెనకరంగా చేసావు. ఈరోజు ఎంతోమందికి దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాను ప్రభా. మాదిరికరమైన సేవకుడిగా నిలబెట్టు, అన్ని విషయంలో నమ్మకస్తునిగా నిలబెట్టు, నీ చిత్తము జరిగించే వ్యక్తిగా నిలబెట్టాయా. బలపరచు, అన్ని విషయంలో ధైర్యము దయచి, శక్తి దయచే, బలము దయచే. సహోదరి నీ చేతులకు అప్పచెప్తున్నాను. బలపరచు, సహోదరికి కావాల్సిన సహాయము దయచే, జ్ఞానము దయచే. మాదిరికరంగా ఈ కుటుంబం నిలబడాలి ప్రభా. అన్ని విషయంలో ఈ కుటుంబం ఫలించాలయ్యా. వారికి ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి నీకు వందనాలయ్యా. 2 బిడ్డలు నీ నామ మహిమార్థమై వారు ఎదగాలయ్యా. ఈ కుటుంబ ప్రతి అవసరతను తీర్చు. ఇదిగో ప్రభా, ఈ ఆలయంలో ఉన్నప్పుడు ప్రతి అవసరతను తీర్చయ్యా. ఈ ఆలయం విషయంలో ఇంకా ముగించవలసిన ప్రతి పని, ప్రతి భాగంలో నీవే సహాయాన్ని దయచి. ఇంతవరకు నువ్వు ప్రేరేపించిన ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు. ఇంతవరకు గుప్పులు విప్పి విత్తన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఇంకొను ప్రతి ఒక్క అవసరతను తీర్చు, అక్కరని తీర్చు, సహాయాన్ని అందించు. ప్రతి విషయంలో నీవే మేలు జరిగించమని వేడుకుంటూ, నీ దీవెన హస్తము వీరి తోడు ఉంచి నడిపించమని దేవా. నీ రాకడొచ్చేంత వరకు నమ్మకమైన సేవగా నిలబడాలి ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతి సేవకుని బలపరచు, ప్రతి సేవకుని ఆశీర్వదించు, ప్రతి సేవకుని విశ్వాసాన్ని అధికపరచు. నిన్ను చూస్తూ, నీ వైపు చూస్తూ యథార్థంగా, నమ్మకంగా లెక్కప్ప చెప్పే సేవకులుగా ప్రతి ఒక్కరిని మమ్మల్ని మలచు ప్రభా. నీకు ఇష్టం లేని మాలో ఉండి తీసివేయి, మమ్మల్ని మాదిరికరంగా చెయ్యయ్యా. మా ప్రార్థనలో శక్తి దయచేయ్యా. మా ప్రార్థనలో ఫలము చూడాలయ్యా. దేవా, చచ్చిన స్థితిలో మా ఆలయాలు ఉండటానికి లేదు. పునరుద్ధానపు శక్తితో నింపబడాలి ప్రభా. దేవా, ఈ అంచె దినాల్లో వేగిరి పడేవారుగా, అపవాది ఎరిగి ఉన్నాడు, వాడి కాలము, వాడి సమయం తక్కువగా ఉందని, వాడు నాశనం చేస్తానికి పనిచేస్తూ ఉన్నాడు. కానీ ప్రభా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మేము. నీ రాకడ సమీపంగా ఉందన్నది ఎరిగిన మేము, దినములు చీకటి అవుతుందని ఎరిగిన మేము. దేవా, ఆ పని మాకు అప్పచెప్పావయ్యా. చీకటి వస్తుందంట, వెలుగుతో చీకటి తరమాలని దేవా, వెలిగించేవారుగా, వెలుగు కొరకు పని చేయువారుగా, నీ ఆత్మశక్తితో పోరాడేవారుగా మమ్మల్ని చేయమని. సంఘముల మధ్య ఐక్యత, ఈ అంచెదనాల్లో నీ రివైవల్ మాకు దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్.